నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 12 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. వేడుకగా జరిగిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపుగూడెం ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన. అతిథులుగా పాల్గొన్న పట్టణ ప్రముఖులు కొట్టు సత్యనారాయణ, వడ్డీ రఘురామనాయుడు, ఎత్తుగూడ తాతాజీ, ఐజేయు జాతీయ ప్రధాన కార్యదర్శి సోమసుందర్. కొండ్రుప్రోలులో శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన లక్ష రుద్రోత్సవ పూజ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. తాడేపలగూడెం శాఖ గ్రంథాలయంలో జరిగిన వారోత్సవాల ముగింపు కార్యక్రమం. అతిథులుగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్. కడకట్ల నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా 50,000 రూపాయల విరాళం ఇచ్చిన వెంకట నరసింహ డెవలపర్స్. తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన పెంటపాడు మండలంలో 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రింది స్థాయి నాయకులచే చెక్కుల పంపిణీ చేయించడం ముదాహం అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, కాళ్ళ గోపకృష్ణ, పెంటపాడు జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, వీర మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పసలకొండ ఏఎంసీ డైరెక్టర్ కోవూరి లక్ష్మారెడ్డి, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి క్యాంపు కార్యాలయంలో సుమారు 45 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3,61,24,123 రూపాయలు తాడేపూడి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఎవరైనా నాయకుడు అంటే ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎప్పుడు నాతోనే ఇవ్వాలి, నేనే ఉంటే ఇవ్వాలి అని లేకుండా మీరు ముందుండి అందరికీ ఏ గ్రామంలో వచ్చినాయో ఆ గ్రామ నాయకులతో ఇప్పించండి అని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అలాంటి నాయకుడు ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే ఒక చెక్కు ఉంటే దాన్ని పెద్ద ప్రెస్ మీట్ పెట్టి పెద్ద అడావుడు చేసి ఈ రోజుల్లో మీరు గ్రామాన్ని నాయకత్వాన్ని నిలపాలి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేవలం ఈ చెక్కులన్నీ మాలాంటి కింద స్థాయి నాయకులతోటి పంపించి అటు మాలో నాయకత్వాన్ని అటు గ్రామాల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు ప్రీతమ నాయకులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి క్యాంప్ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు పెంటపాడు మండలం నుంచి 12 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశాము. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి అకస్మాత్తుగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి అలాంటి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చే ఉద్దేశంతో మన ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో తాడేపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారు చేయని విధంగా గడిచిన 2 సంవత్సరాల్లో సుమారు 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు నిర్వహించారు. ఎందుకంటే ఈ యొక్క డబ్బుల ద్వారా ఈ డబ్బులతో వాళ్ళ ఆర్థికంగా ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంత బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండాలని పలువురు ప్రముఖులు సూచించారు. సమాజానికి మార్గదర్శనం చేసేది జర్నలిస్టులేనని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న తాడేపూడెం ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఐజేయు జాతీయ ప్రధాన కార్యదర్శి దోసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం అనేక పోరాటాలు చేశామని అన్నారు. విలువలు పాటించే జర్నలిస్టులకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటాయని, జర్నలిస్టులు అందరూ ఆ దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. స్థానిక కొండలమ్మ గుడి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, తాడేపూడి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ యదుగొడ తాతాజీ, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టు నాగేంద్ర, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, వైసీపీ పట్టణ అధ్యక్షులు కొలకలూరు ధర్మరాజు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, టీపీఓ జగదీష్, చెన్నా జనార్దన్, యోగా టీచర్ బడుగు చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగార్జున, సిటీ కేబుల్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్లపల్లి మురళి, జిల్లా కార్యదర్శి గజపతి ప్రసాద్, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు చిక్కల రామకృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సమాజంలో, సొసైటీలో ఇంటలెక్చువల్స్ అని ఒక సపరేట్గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళందరూ, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్గా వాళ్ళ పనులు చూసుకున్నా, కొంతమంది ఏదో సామాజిక స్పృహ ఉందని చెప్పుకునే ఒక గ్రూప్ ఉంటుంది. జనరల్గా జర్నలిస్టులు అన్నవాళ్ళు ఆ గ్రూప్కి సంబంధించి ఆ కోవకి చెంది ఉంటారు. జనరల్గా మీరు మిగతా వాళ్ళందరికీ మన రాజకీయ నాయకులకి ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుంది అన్నది మీకున్న అనుభవాన్ని బట్టి, మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి సలహాలు చెప్పే పరిస్థితి ఉండేది. మరి వాళ్ళ జరుగుతున్న పరిణామాలు అంటే మిమ్మల్ని చూసి మేము కూడా ఇలాగే మారాలా అనే మెసేజ్ ఇచ్చినట్టుగా భావించవలసి వస్తుంది సోమసుందర్ గారు. అంటే మనం యాక్చువల్గా ఇవాళ రాజకీయాల్లో మా అవసరం కొద్దీ, లేకపోతే మేము మా స్వార్థం కొద్దీ ఏదో ప్రజల్ని ఒప్పించడం కోసం ఏదేదో మాట్లాడి ఏదేదో చెప్తూ ఉంటాం. అది జనరల్గా పొలిటీషియన్ అంటే నా వరకును లేకపోతే మా నాయకుడి వరకు వస్తే కొంచెం మాట ఇచ్చామంటే మాటకి కట్టుబడాలి, నిలబడాలి. మనం ఇచ్చిన మాటని వెనక్కి తీసుకునే ఆ ఈజు, వెనక్కి తీసుకుని ఏదో సరిపెట్టుకుపోయే మనస్తత్వం మాది కాదు. మీరు ఇలాగా కొంచెం విడిపోవడం అనేది అంత నాకు మనస్కరించలేదు. అదే నేను ఓపెన్గా నేను ఏదన్నా మొహం మీద మాడతానన్నది నాకు ముద్రేసి ఉంది కాబట్టి నా అభిప్రాయం నేను చెప్పాలి కూడా చెప్తాను. మీరందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నవాడిని. ఏ పత్రిక పొందా ఆ పత్రికది, ఏ జర్నలిస్ట్ పొందా ఆ జర్నలిస్ట్, ఎవరో ఎంత లోతుకి వెళ్తారన్నది వాళ్ళ యొక్క అభిరుచి, వాళ్ళ యొక్క చొరవను బట్టి ఆధారపడుతుంది. అది వేరే విషయం. ఒక యూనియన్ పరంగా ఒక కలిసికట్టుగా ఉండాలన్నప్పుడు ఈ జర్నలిస్టులకు సంబంధించి మాత్రం అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది అన్నదే నా యొక్క సూచన. ఏదేమైనా ప్రెస్ క్లబ్ సోదరుల ఫ్యామిలీలు అందరూ కూడా చుట్టాల బంధువుల మాదిరిగా అందరూ కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అందరూ కలుస్తాం. అందరి అభిప్రాయాలు ఏదో ఒకరికొకరు కుటుంబ విశేషాలు, మంచి చెట్లు. కార్తీక మాసం అంటేనే దామోదరు, మరి బాలమ్మక మల్లికార్జున స్వామి, కార్తీక స్వామి అంటే చాలా పవిత్రం రోజు, ఆఖరి రోజు. ఎందుకంటే ఈ రోజుతో కార్తీక మాసం మనం సెలవు చెప్పడం జరుగుతుంది. అటువంటి రోజులో పెట్టినందుకు మీ కుటుంబాలన్నీ కూడా ఆ కార్తీక స్వామి కరుణా కటాక్షాలు మీ నిండుగా మెండుగా ఉండాలని, మరి అందరికీ కూడా మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా ప్రెస్ క్లబ్ న్యాయంగా, జనూన్గా వార్తలు సేకరించి ఎంతో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఉన్నారంటే ప్రెస్ క్లబ్. ఎందుకంటే ప్రజలకి స్ఫూర్తిగా మరి అన్ని విషయాలు మరి బయట పెట్టి ఎవరైతే ఈ ప్రజాక్షేమం కోసం కష్టపడుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మరి ప్రొజెక్ట్ చేసే వ్యవస్థ ఈ జర్నలిజం. జర్నలిజంలో ఉన్న కష్టాలు మామూలు కాదు. మరి వారికి చాలా కష్టాలతో కుటుంబాలు మెయింటైన్ చేసుకోవడం కూడా ఇబ్బందికర పరిస్థితులు పడుతూ కొన్నిసార్లు కుటుంబాలకు కూడా ఈ జర్నలిజం వల్ల ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయినా సరే నిజాయితీగా నిలబడి మరి వారి యొక్క విలువలు కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజలకి న్యాయం జరగాలని పోరాడే ఈ జర్నలిజం అందరికీ కూడా నేను పేరున అందరికీ ఉదయపూర్వక
అభినందనలు తెలియజేస్తూ మరి కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చాలా గొప్పది. మరి అందరూ కూడా ప్రతి సంవత్సరం మరి ఈ సోదరులు కుటుంబాలతో మరి చక్కటి అనుభూతితో ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తే, జర్నలిస్ట్ కుటుంబాలకి జర్నలిస్ట్కి కష్టపడి పనిచేసే మాటలు చెప్పాలి, వారికి ఉపయోగపడే విధంగా నాయకులు ఎవరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇందులో కష్ట నష్టాలు తెలుసుకుని ఆ రకంగా ఎవరికి వెళ్ళాలని వారికి మంచి జరగాలి సంవత్సరం అంతా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఇది ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి చెడు కార్యక్రమాలు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి యువతని సద్మార్గంలో పెడతాం విషయంలో కానీ ఇవాళ గతంలో 21, 22 ఆ టైంలో వచ్చిన కోవిడ్ టైంలో మీరందరూ సాహతోపసహంగా చేసినటువంటి ప్రతి విషయాన్ని ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు భార్య బిడ్డలు సైతం ఇంట్లో వదిలిపెట్టి మాస్కులు కూడా వేసుకోకుండా రెడ్ జోన్లని ప్రభుత్వమే భయపడి ప్రభుత్వ అధికారులే భయపడి వెళ్ళని ప్రదేశాల్లోకి మీరు వెళ్ళి ప్రజలు సురక్షితంగా ఉండాలి, వాళ్ళు సుభిక్షంగా ఉండాలని మీరు చేసినటువంటి సాహోపదేశం ఏదైతే ధైర్య సాహసాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ చిరసొచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా కూడా వెనుకబడినటువంటి ఈ యొక్క మనుషుల యొక్క స్థాయిస్థితిని కూడా పైకి పెంచి ఇవాళ సమాజంలో ఏదో చేయాలి, వాడికి వచ్చి నిజంగా ఒక పిల్లవాడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు, అతనికి పుస్తకాల వల్ల చదువు బాగా చదువుతున్నాడు, 90% వచ్చింది, ఆ విద్యార్థిని యొక్క వివరాలని అన్నీ కూడా ఫోకస్ చేసి ఇవాళ సమాజంలో తెలియజేయటం వల్ల ఆ విద్యార్థి చక్కగా చదువుకుని ఏదో ఐపీఎస్ భగవంతుడి అనుగ్రహంతో బాగా చదువుకుంటే ఆ పుణ్య ఫలితం అంతా కూడా మీ కుటుంబాలకే ఆ భగవంతుడు కలగజేస్తారని తెలియజేసుకుంటూ మీకు నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత కాలం మీకు ఎల్లవేళలా నా కుటుంబ సభ్యులుగా భావించి మీ కుటుంబంలో ఒక్కడిగా మీ అందరితో పాటు ప్రతి అడుగు తొలి అడుగు నేనే వేస్తానని మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా మీరు నా దగ్గరికి వచ్చి మీరు ఏ సహాయం కావాలన్నా మీకు అన్ని విధాలుగా నేను ఆదుకుంటానని ఇవాళ ప్రెస్ క్లబ్కి ఇక్కడికి వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలపడానికి వస్తాం జరిగింది. అందరికీ ఫ్యామిలీతో బిజీగా ఒక్కరోజే మీకు ఫ్రీగా దొరికింది. ప్రెస్ మెంబర్స్ అందరికీ కూడా రోజు బిజీ లైఫ్లో ఉండేవాళ్ళు ఇవాళ ఒక్కరోజైనా కుటుంబాలతో పిల్లలతో ఉండడానికి మీకు దొరికింది. ఇలాంటి ఇంకెన్నెన్నో ప్రోగ్రాంలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. ఏదైతే ఇప్పుడు కూడా నిరంతరం మరి ప్రజల కోసం ఒక అక్షరమే ఆయుధం అనే ఆలోచనతో మీరందరూ కూడా మరి ప్రతి రాజకీయవేత్త ప్రజలకి అనుసంధానంగా మధ్యలో మీరు ఉండి ప్రజలకి ఏదైతే అందుబాటులో ఏది మంచిది అనేది ఒక ఆలోచనతో మీరు రాసే అక్షరం మీదే ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఏదైనా సరే మంచి చేసినా చెడ్డ చేసినా విలేకరులు చేసే ఆలోచనతో ఏ ప్రభుత్వమైనా ముందుకు సాగుతుంది. దాని ద్వారా ప్రజలకు కూడా అందించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ప్రజలకు అందుబాటులో అందే పథకాలు కూడా మంచియా లేదా అనే ఆలోచన ప్రజల కింద స్థాయిలోకి జరిగే విషయాలు కూడా మీరు ఏదైతే పేపర్లో కానీ మీడియాల ద్వారా చూపించడం ద్వారా ప్రజల్లోంచి అవేర్నెస్ అయ్యి రాజకీయ నాయకులు ప్రధానమంత్రి గారి నుంచి కింద వార్డు నెంబర్ వరకు కూడా మీ ఆలోచనతో ముందుకు వెళ్తారు. కాబట్టి మీ ఇటువంటి ఆలోచనతో మీరు చేసే పని అంతా కూడా నిరంతరం బాగా జరగాలని, మీకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు తగలకుండా మీరంతా మంచి జరగాలని, దీంట్లో భాగస్వాములు మమ్మల్ని కూడా చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కార్తీక వనభోజన శుభాకాంక్షలు. చాలా ఆనందకరమైన రోజు. ఏంటంటే మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ ఎంతో టెన్షన్ తోటి రకరకాలు తిరుగుతూ ఉంటారు, రకరకాల న్యూస్లు కవర్ చేస్తారు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా బాధల నుంచి ఈరోజు విముక్తి పొందడానికి ఒక రోజు కేటాయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మనం డిపార్ట్మెంట్ అయినా జర్నలిస్ట్ అయినా ఎవరైనా మనం అందరం సమాజంలో అందరూ ఒకటే, కానీ ఎవరి పని వాళ్ళు చేస్తేనే పబ్లిక్కి మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస వనభోజనాల్లో అంటే అన్ని కమ్యూనిటీలు చేసుకుంటారు, కమ్యూనిటీ వారిగా అలాగే డిపార్ట్మెంట్ వారిగా కూడా. నిన్న మేము అనుకోనిగా అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూడా అప్పటికప్పుడు అనుకుని పెట్టేశాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి కుదరలేదు.
నెక్స్ట్ ఇయర్ దేవుడు చల్లగా చూసి నేను ఇక్కడే ఉండి బాగుంటే అంతా బాగుంటే అందరూ కలిసి అంటే ఇప్పుడే అనుకున్నాం మేము మన ఎంఆర్ఓ గారు ఫంక్షన్లో రెవెన్యూ వనభోజనాల్లో అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడే ఉంటే అందరూ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు ప్లస్ ప్రెస్ కూడా అందరూ కలిపి ఒక 1200 మందితోటి మనం బాగా భారీ ఎత్తున వన సంరక్షణ చేద్దామని అనుకున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ మనం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తరఫున కార్తీక వన సమారాధన అనేది నాకు తెలిసి స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాలు అయింది. అలాగే మన క్లబ్లో ఈ రోజున సుమారు 100 మంది జర్నలిస్టులు ఇందులో సభ్యులుగా ఉండటం అనేది మనం ఒక రకంగా చెప్పాలంటే గర్వించదగ్గ విషయం. మన ఐక్యతకి, మన సంఘీభావానికి, మనలో ఉన్న బలానికి ఈ సభ్యత్వం అనేది ఒక రుజువు. మనం బాధ్యత వహించిన తర్వాత అంటే 1980లో దీన్ని స్థాపించాం. అంతకుముందు కూడా ప్రెస్ క్లబ్ ఉంది, కానీ ఇది స్థాపించింది 1980లో. 80 నుంచి ఇప్పటి వరకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు కార్యదర్శులుగా ఉన్నా, కమిటీ ఎవరున్నా అందరూ ఒకే మాట మీద. చాలామంది ఏమనుకుంటారంటే ఎదురుగుండా ఎవరు కనపడితే వాళ్ళే అనుకుంటారు, కాదు వెనకాల చాలామంది ఉంటారు దీంట్లో. తర్వాత కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం యూనియన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో గతంలో మనకి ఇన్సూరెన్స్ కట్టించినప్పుడు కూడా ఈల్నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా మన సభ్యులు మొత్తం అందరికీ కూడా 5 ఏళ్ల పాటు మనకి మెడిక్లెయిమ్ మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కట్టారు. అలాగే రాజకీయ నాయకులు కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు కానీ, మనకి అధికారులు అందరూ అనేక రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోండి, ఎవరు ఎందులో ఉన్నా, ప్రెస్ క్లబ్లో ఉన్నా లేకపోయినా, యూనియన్లో ఉన్నా లేకపోయినా, సభ్యులకి ఏదైనా సమస్య వచ్చి మాకు ఇబ్బంది ఉందండి అని చెప్పినప్పుడు ఏపీయూడబ్ల్యూజే కానీ, ప్రెస్ క్లబ్ కానీ, మీరు మా మెంబర్ కాదు కాబట్టి మేము రాము అని మనం ఎప్పుడూ చెప్పలేదు. ఈ యూనియన్కు ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ ఇబ్బందిలో ఉన్నాడంటే భుజాన్ని వేసుకునే ఒక లక్షణం ఈ యూనియన్లో పూర్వం నుంచి నడిచింది. అందువల్ల యూనియన్లోనూ ప్రెస్ క్లబ్లోనూ మనం అందరం ఐకమత్యంగా ఉందాం. అంటే వృత్తిపరంగా మనం ఏదో రకంగా బయట కలుసుకుంటూ ఉంటాం. అలాగే మన కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు సరదాగా ఈ వనంలో ఆహ్లాదంగా గడపాలనేది అందరికీ, అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటుంది. మనం టైం స్పెండ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా జరగడంతో పాటు సంక్రాంతి వంటి సందర్భాల్లో కూడా జర్నలిస్టు కుటుంబాల సమ్మేళనం జరుగుతూ ఉంటే మన కుటుంబాల మధ్యన కూడా మంచి సత్సంబంధాలు నెలకొల్పుతాయి. అలాంటి సత్సంబంధాలు పెరగడానికి ఇలాంటి కార్తీక వన సమారాధనలు వేదికగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించుకొని ఈ చక్కని కల్చర్ని మన పిల్లలకు కూడా అందించాలని, ఆ దిశగా మీరందరూ సహృద్భావాన్ని, సంఘీభావాన్ని అందించాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆక్వాకల్చర్ వింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మన మీడియాకి మిత్రులు, మీడియాకి ఒక కుటుంబ సభ్యులైన, మీడియా అంటే ఆయనకి చాలా, మీడియా మిత్రులు అంటే ఆయన చాలా ఇష్టపడతారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఆయన ఇంట్లో సభ్యులుగా చూసుకుంటారు. ఇక ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ఒక రకంగా ఒక ఆపత్ బాంధవుడు ఆయన ఒడ్డి రఘురామ నాయుడు. అటువంటి ఆయన ఈరోజు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం. మా ఇదంతా కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సార్ చేసుకునే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమానికి ఆయన వచ్చినందుకు మా ఏపీడబ్ల్యూజే తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం పాత్రికేయ మిత్రులు, పాత్రికేయ కుటుంబ సభ్యులందరూ కూడా గతంలో తరచుగా కలుసుకునే సాంప్రదాయం, అవకాశం ఉండేది. రాను రాను యాంత్రిక జీవితంగా మారి కొంత అంతరాలు, గ్యాప్ పెరగడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలని ఆలోచించి పెద్దలందరూ కూడా ఈ వన సమారాధనలతో పాటు వివిధ సందర్భాల్లో మన కుటుంబ మిత్రులందరూ కూడా కలిసి ఉంటే ఆ వాతావరణం బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ. దీనిలో భాగంగానే ఈ వన సమారాధన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. తాడేపూడెం రూరల్ మండలం కొండ్రపూల గ్రామం నందు శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఆలయంలో భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ సందర్శించి స్వామివారిని దర్శించుకుని కార్తీక మాస రుద్ర
లక్ష రుద్రోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆకాశపు స్వామి, సబ్నివేశ కృష్ణమోహన్, రాజులపాటి సత్యరాజు, అవినాష్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిశ్శబ్దంగా ఉండాలి. ఇది ఫలితాన్ని అందుకుని ద్రాక్షారామ దగ్గర మరి స్వామివారి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో మరి లక్ష బిల్వ అర్చన, లక్ష రుద్రాక్ష కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగినాయి. ముఖ్యంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఒండ్రుపూలు గ్రామంలో వేళ ఈ ఆలయానికి గతంలో దాదాపుగా 64 ఎకరాలు భూమి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 54 ఎకరాలు. ఆ 54 ఎకరాల్లో వచ్చే ఆదాయం ద్వారా ఏదైతే స్వామివారి కార్యక్రమాలన్నీ పరిపూర్ణంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీరేశ్వర స్వామి ఆశీర్వదించి వారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఒండ్రుపోలు గ్రామ వాసులందరికీ కూడా కలిగేలాగా ఆ స్వామివారు దీవిస్తారు. మరి తప్పనిసరిగా ఆ వీరేశ్వర స్వామిని ఈవేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ ఈ లక్ష ఒత్తుల నోము జ్యోతిర్లింగార్చన చేయడం అనేది ఒక విశిష్టం. ముఖ్యంగా ఇక్కడ వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్వితీయంగా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ చైర్మన్ అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఆ వీరేశ్వర స్వామి కృప ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో కమిషనర్ ఏసుబాబు అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా పట్టణ పరిధిలో P4 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బంగారు కుటుంబాలు మార్గదర్శకుల చేత దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్య అవసరాలు, ఉపాధి అవసరాలు వారికి సహాయం అందించేలా యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. టిట్కో గృహాలకు సంబంధించి అర్హులందరికీ రిజిస్ట్రేషన్ చేసి డిసెంబర్లోపు పట్టా అందించాలని సూచించారు. PRGSకి సంబంధించి అన్ని కంప్లైంట్లు ఏ రోజుకి ఆ రోజే పరిష్కరించాలని సూచించారు. పురమిత్ర యాప్ ప్రతి ఇంటికి డౌన్లోడ్ చేసి ప్రజలకు పురపాలక సేవలు అందుబాటులో ఉండేలా వారికి అవగాహన కలిగించాలని, పురమిత్ర యాప్లో వచ్చిన గ్రేవెన్స్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జునరావు, అసిస్టెంట్ కమిషనర్ నగీనా సుల్తానా బేగం, MHO డాక్టర్ ఎన్ రాజు, మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణ, మేనేజర్ ఎం రవి సుధాకర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ RICMM సచివాలయ సెక్రటరీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ యూనిట్ అనేది గౌరవ శాసనసభ్యుల వారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకించి కొంత సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ ఏంటంటే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని శాసనసభ్యుల ఆధ్వర్యంలో రివ్యూ చేయడంతో పాటుగా ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి బంగారు కుటుంబాలు ఐడెంటిఫై చేసి పేదల్లో అతి పేదలైనటువంటి వారు అందరికీ కూడా ప్రభుత్వం ఆసరా ఇవ్వాలనేటువంటిది. దానికి సర్వే కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా స్ప్రెడ్షీట్ కూడా
లైవ్లోనే ఉంది, అది ఇంకా క్లోజ్ చేయలేదు. సో కమిషనర్ గారు చెప్పినట్టుగా అది త్వరగా పూర్తి చేస్తే శాసనసభ్యుల వారు మీరు నమోదు చేసినటువంటి అవసరాలని పరిశీలించి తక్షణమే అవసరమైతే వారి సొంత నిధులు కానీ లేదా మార్గదర్శుల ద్వారా కానీ అందించటం, లేదా హాస్పిటల్స్ అయితే కార్పొరేట్ హాస్పిటల్స్కి వారిని అడాప్ట్ చేసి వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తీర్చటం. అదేవిధంగా మీకోసం మీ ఎమ్మెల్యే పల్లెబాట కార్యక్రమం కూడా, వార్డు బాట కార్యక్రమం కూడా నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. త్వరలో మరి ప్రతి పల్లెని అలాగే ప్రతి వార్డుని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా వచ్చినటువంటి విజ్ఞప్తుల్ని సానుకూలంగా మీరు పరిశీలించి ఎవరైతే పిటిషనర్ ఉంటారో అతనితో కూడా మీరు నేరుగా ఏ విధమైనటువంటి వివాదాలకు తావు లేకుండా మాట్లాడి అవసరమైతే అది అవుతుంది అనుకుంటే సరిచేయటం, లేదు అనుకుంటే దానికి సంబంధించిన రిపోర్ట్ని సంబంధిత అధికారులకు పంపించటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ యూనిట్ చేస్తూ ఉంటుంది. త్వరలో మాకు ఆ డీటెయిల్స్ ఇస్తే శాసనసభ్యుల వారు మరి పరిశీలించి పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. ఈ పట్టణంలో ఉన్న సమస్యల పరిష్కార నిమిత్తం ఈరోజు ఆల్ కేటగిరీస్ ఆఫ్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్య సారాంశం ఏంటంటే P4 సర్వే. అంటే P4 సర్వేలో పేదల్లో అతి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి మార్గదర్శకాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి టైఅప్ చేసి వాళ్ళు ప్రజలందరూ కూడా ఏ అవసరత కొరకు వెయిట్ చేస్తున్నారు, ఆ అవసరతలు తీర్చడానికి గౌరవ శాసనసభ్యులు వారు ముందుకు వచ్చి మన పట్టణంలో ఎవరైతే ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో ఉన్నారో వారికి 100% పూర్తి స్థాయిలో మెడికల్ సపోర్ట్ ఇస్తానని శాసనసభ్యులు వారు చెప్తున్నారు. అలాగే ఎవరైనా ఎడ్యుకేషన్ లోపించి ఎడ్యుకేషన్ పరంగా వెనకబడి ఉంటే వాళ్ళకి 100% ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను సపోర్ట్ చేస్తానని ముందుకు వస్తున్నారు. అలాగే ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళ ఆర్థిక సపోర్ట్ కూడా ఇచ్చి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మంచి స్థాయిలో నడిపించి చేయడానికి మంచి మార్గాలు వేయడానికి నేను ఉన్నాను. కనుక మీరు అందరూ కూడా సర్వే చేసి నాకు ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చి నన్ను అందరినీ కూడా టైఅప్ చేస్తే వాళ్ళందరినీ పిలిపిస్తే మీకు ఏది అవసరమైతే ఆ అవసరానికి నేను తోడ్పడతానని గౌరవ శాసనసభ్యులు వారు చెప్పడం ఈ రోజున చాలా ముఖ్యంగా మంచి సాంప్రదాయం. కనుక మీరందరూ కూడా ఈ మన సిబ్బంది అందరూ కూడా ఎవరైతే P4లో ఐడెంటిఫై చేసిన వారు ఉన్నారో వాళ్ళందరినీ రీచెక్ చేసుకుని ఇదంతా కూడా సాయంత్రానికి ఇదంతా కూడా పూర్తి చేయాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో గురువారం జరిగింది. ఈ సభకు తాడేపూడెం ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో గొర్రెల శ్రీధర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సబ్నివేశ కృష్ణమోహన్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, ఆర్వే సంఘం రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభని మురళి, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి తమ వంతు సహకారం తప్పక అందిస్తామని అన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బుక్ రీడర్స్ క్లబ్ సభ్యులు గరుగుబాడి బాపయ్య శర్మ, ప్రతి వీరాస్వామి, లక్ష్మణ్, జానిబాబు, కోపల్లి శ్రీనివాసరావు, రామాంజనేయులు, కేవీ సత్యప్రకాష్, బీవీ మధుసూదన్ రావు పాల్గొన్నారు. గడిచిన 58 సంవత్సరాల నుంచి కూడా గ్రంథాలయ వారోత్సవాల ప్రభుత్వాలు ప్రారంభించడం, తద్వారా వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే వెంకటరమణ పంతులు గారు ఆ రోజుల్లో ఆయన ఏ వస్తువునైనా దొంగిలించబడుతుంది కానీ జ్ఞానాన్ని ఒక్కటే దొంగిలించలేదని చెప్పి ఆయన ఆ రోజు గ్రహించి మనం జ్ఞానాన్ని అందరికీ అందజేయాలి, అది జ్ఞానం ఇస్తే ఈ దేశంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము, మంచి వ్యక్తుల్ని ఈ యొక్క దేశంలో దేశభక్తి కలిగిన వ్యక్తులను తీసుకొస్తామని చెప్పి ఆ రోజు తన ఆస్తిని అమ్మి ఆ రోజుల్లోని గ్రంథాలయాన్ని ప్రారంభించడం. ఖచ్చితంగా నవంబర్ 14 ఆయన యొక్క గ్రంథాలయాన్ని స్థాపించిన వెంకటరమణ పంతులు గారి యొక్క మరి ఆత్మశాంతి చేకూరాలని, అటువంటి మహానుభావులు మన దేశంలో ఉండబట్టే ఈ రోజు మన దేశం దేనికి లోటు లేకుండా, అటు బట్టకి తిండికి కూడా లోటు లేకుండా ముందుకెళ్తుందంటే అటువంటి మహానుభావులు ఈ రోజు మన దేశంలో ఉండబట్టి అటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల కోసం, ప్రజల ఉన్నతి కోసం ఆర్నెస్లో ఆయనకున్న ఆస్తిని అమ్మి ఈరోజు ఒక దేశభక్తిని పెంపొందించే విధంగా, జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వాలు నవంబర్ 14ని గ్రంథాలయ వారోత్సవాలుగా ప్రకటించడం, అనేక రకమైన కార్యక్రమాలు చేయడం.
గ్రంథాలయాలకే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి? గ్రంథాలయాల్లో ఏముంది? గ్రంథాలయం అంటే ఏంటి? ఆలయం. అందులో మనకి దొరకని వివరాలు ఏముండవు. ఏది ఉన్నా సరే మనం ఏం చదువుకోవాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఇవాళ ఎంతో మంది ప్రముఖులు ఐఏఎస్లు గాను, రాష్ట్రపతులు గాను, ప్రధానులు గాను ఎంతో మంది చిన్న స్థాయి. ఆ రోజుల్లో మనకి ఇంట్లో కనీసం దీపం పుట్టి కూడా లేనటువంటి రోజుల్లో గ్రంథాలయాల్లోకి వచ్చి చదువుకుని ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి ఇవాళ రోజున మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. చదువుకుంటాం, రాయడం ద్వారా మనం చదివిన దాన్ని రాస్తే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఒక్కసారి చదివిన పుస్తకాన్ని మనం రాయగలిగితే మనం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము. ఆ వీళ్ళలో కూడా టీవీ కానీ సెల్ ఫోన్ కానీ వాడరంట. ఇందులో చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ కింద పుస్తకాలు కొనుక్కుంటారు, చదువుకుంటారు. పుస్తకాలు ఒక ఇంట్లో ఒక 10 పుస్తకాలు ఉంటే ఇంకో ఇంట్లో 10 పుస్తకాలు మార్చుకుంటూ చదువుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కొట్టుకోలేదు. అలాగే మీరు కూడా బాగా చదువుకుని పెద్ద స్థాయిలో రావాలని చెప్పి కోరుకున్నారు. అలాగే ఒక మనిషి, ఒక బస్సు కండక్టర్ శివాజీరావు అనే వ్యక్తి ఈ రోజు రజనీకాంత్ అయ్యాడు. అలాగే సినిమా హాల్లో టికెట్లు చింపే ఎల్వి ప్రసాద్ ఈ రోజు ప్రముఖ నిర్మాతగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే టీ అమ్ముకునే వ్యక్తిని మన ప్రధానమంత్రిని చేసాం. కష్టపడిన వారికి ఎప్పటికీ తిరిగిలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రపంచమంతా కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇండియా నెంబర్ 1 అవుతుంది. ఇవాళ కాకపోతే 10 ఏళ్లలో నెంబర్ 1 అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో లేని యువత మన భారతదేశంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది. పని చేస్తున్నా ఇవాళ అది పౌర గ్రంథాలయం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, విద్యార్థులు రేపటి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకునే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు నేను మళ్ళీ చెప్తున్నా. ఒక్క గ్రంథాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంది. రోజు కనీసం 100-150 మంది ఇక్కడ చదువుకుంటే ఆ పెట్టిన ఖర్చుకి ఒక ఫలితం వచ్చినట్టు. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న గ్రంథాలయాల్ని ఈ ఊళ్ళో ఉండే ప్రజలు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు ఉపయోగించుకోకపోతే ఈ లక్షలు పెట్టి ప్రభుత్వం చేయడం దండగా అవుతుంది. కాబట్టి పదే ఏం చెప్తున్నామంటే విద్యార్థులందరూ, పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ గ్రంథాలయాలు ఉపయోగించుకోండి. అందుకోసమే గ్రంథాలయం ఆదివారం తెరిచి ఉంటుంది, శుక్రవారం మాత్రమే గ్రంథాలయానికి సెలవు ఉంటుంది. ఇది పదే అస్మాన్ని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. అభివృద్ధి పనులకు ప్రజల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొల్సర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపూడెం కడకెట్లో నిర్మాణం జరుపుకుంటున్న మున్సిపల్ స్విమ్మింగ్ పూల్కు పట్టణంలో వెంకట నరసింహ డెవలపర్స్ భూపతిరాజు శివాజీ తరపున లోటస్ ఎన్క్లేవ్ ప్రతినిధి పేరుచెర్ల మురళీకృష్ణరాజు స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి కమిటీకి అందించారు. లైన్ గట్టి మాణిక్యాలరావు, లైన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ సత్యశివ, కాలగోపికృష్ణ, చెన్నారెడ్డి సతీష్, పేరుచెర్ల వీరభద్రరాజు, జనసేన నాయకులు పైబడి రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, యాండ్రపాటి రాజు, బొడ్డు సాయిబాబా, మేనా నానాజీ, నల్లగంచి రాంబాబు, గుండుమొగల సురేష్, పుల్లాబాబి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో మరి ప్రజలతో భాగస్వామ్యంగా మన తాడేపల్లిగూడెంలో చిన్నారుల అవసరార్థం మరి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ కూడా సహకారం అందించడం జరుగుతుంది. మన స్థానిక చీఫ్ విప్ బొల్సెట్టి శ్రీనివాస్ గారి పిలుపు మేరకు అనేక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వీరికి సహకారం అందించడం, ఎందుకంటే ఇది ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ ఒక మంచి స్విమ్మర్స్ ఈ చిన్న స్థాయి నుంచి కూడా చిన్న కుటుంబాల నుంచి వారి యొక్క కళల్ని నెరవేర్చుకునే కొన్ని కార్యక్రమాలు, స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇటువంటివన్నీ కూడా పెద్దవాళ్ళకి ఉపయోగపడకపోయినా చిన్నపిల్లలు మన తాడేపల్లిగూడెన్ని గుర్తింపు తీసుకొచ్చే విధంగా మరి వారందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తాడేపల్లిగూడెంలోని లోటస్ ఎన్క్లేవ్ వెంకట నరసింహ డెవలపర్స్ మా MD భూపతిరాజు శివాజీరాజు గారి ఆశీస్సుల మేరకు వారి యొక్క సహకారంతో 50,000 రూపాయలు ఈ రోజున మేము డొనేషన్ మా శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మనం అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలని మాకు ఈ అవకాశం కల్పించినందుకు కమిటీ వారికి, శాసనసభ్యుల వారికి, మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము సైతం అంటూ ముందుకు వచ్చి లైన్ మురళీకృష్ణరాజు గారి మోటివేషన్తో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి మాకు హెల్ప్ చేసి ఈరోజు 50,000 రూపాయలను డొనేషన్గా అందించినటువంటి లోటస్ ఎన్క్లేవ్కి సంబంధించిన వెంకట నరసింహ డెవలపర్స్ శ్రీ భూపతిరాజు శివాజీరాజు గారికి, మా స్విమ్మింగ్ పూల్ కమిటీ తరఫున శ్రీ సాయి సీతారామరాజు గారికి, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల తరఫున, మా స్విమ్మింగ్ పూల్ డెవలపింగ్ కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపూడి మండలం రామన్నగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న 40 లేగదూడలతో పాడి రైతులు పాల్గొన్నారు. తొలి 3 స్థానాల్లో నిలిచిన పాడి రైతులకు అధికారులు బహుమతులు అందించారు. గేదెల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఆనందరావు, పశు సంవర్ధక డిప్యూటీ డైరెక్టర్ ఎల్ సుధాకర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో రామన్నగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షులు రవితేజ, టీడీపీ నాయకుడు మద్దిపాటి ధర్మేంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, పశు సంవర్ధక శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క గేదె దూడల ప్రదర్శన మరియు ర్యాలీ కార్యక్రమం అనేది డిప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ
సుధాకర్ గారు అధ్యక్షతన జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నేను జడ్జిగా రావడం జరిగింది. సుమారుగా 40 దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ముఖ్యంగా ఇటువంటి ప్రదర్శనలు మనము ఈ సీజన్లో ఏర్పాటు చేసినట్లయితే, ఎందుకంటే ఈ సీజన్లోనే ఎక్కువగా గేదె పశువులు ఎదగరావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క దూడల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే రైతాంగం అందరూ కూడా ఈ యొక్క సూలు కట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సూలు కట్టడానికి చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే నేటి దూడలే రేపటి పాడి పశువులు కాబట్టి మరి ఈ యొక్క దూడల పోషణ, వాటి సంరక్షణలో కూడా మెలకువలు నేర్చుకుంటారు. అదేవిధంగా బాగా పెంచినటువంటి రైతులకు ఇక్కడ 1వ ప్రైజు, 2వ ప్రైజు, 3వ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని రైతు సోదరులకి అందించడం అనేది ఒక ధ్యేయంగా మన కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్లు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా పుట్టిన దూడలన్నీ ఇలా ప్రదర్శించి రైతులకు ఒక శాస్త్రీయ అవగాహన కలిగించడం లక్ష్యంగా మొత్తం మన జిల్లాలో 18 కాఫ్ ర్యాలీస్ అంటే దూడల ప్రదర్శన ఏర్పాటు చేయడం, ఆ వచ్చిన దూడల్లో మంచి దూడల్ని, పోషకాలు బాగున్న దూడల్ని ఎంపిక చేసి వాటికి ప్రైజులు ఇవ్వడం, రైతులందరినీ ప్రోత్సహించడం, అలాగే వచ్చిన ప్రతి దూడకి కూడా ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం అనేది చేస్తున్నాము. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఊరిని సెలెక్ట్ చేసి ఈ సంవత్సరం ఈ ప్రదర్శన చేయడం జరిగింది. రైతుల యొక్క స్పందన చాలా బాగుంది. 40 దూడలు ఇక్కడ పోటీకి తీసుకురావడం జరిగింది. కార్యక్రమం వైసీపీ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానారెడ్డి పేర్కొన్నారు. కైకరం గ్రామంలో వైసీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పప్పాల గోపి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం భాగంగా స్థానికుల నుండి పార్టీ శ్రేణులు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు మరడా మంగారావు, వైసీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు పప్పాల గోపి, రాష్ట్ర కార్యదర్శి జానారెడ్డి మాట్లాడుతూ ఎంతో ఉన్నత లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమని, తక్షణం పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ ఉంగూరు భీమడోలు మండల అధ్యక్షులు మంగారావు, రావిపాటి సత్య శ్రీనివాస్, ఎలిశెట్టి పాపారావు, బాబ్జీ, గంటా శ్రీలక్ష్మి, కోరిపల్లి జయలక్ష్మి, రామిశెట్టి శ్రీనివాస్, తుమ్మగుంట రంగ, అడప శ్రీను, పుచ్చకాల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. సాగిస్తున్న ఈ ప్రజాపోరు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన పంచాయతీరాజ్ యొక్క స్టేటు ప్రెసిడెంట్ అయినటువంటి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ మన గోపి గారు, పప్పాల గోపి గారు, మన మాజీ శాసనసభ్యులు ఇంగుటూరు మాజీ శాసనసభ్యులు మన వాసుబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. ఇది పేదవారి కోసం, పేదలకి ఉచిత వైద్యం కోసం, విద్య కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటానికి మేమందరం కూడా, ప్రజలందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ యుద్ధం మనం గెలిచేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మేము అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పిన వారంతటా వారు రావటం, సంతకాలు పెట్టడం చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఏదైనా ఒక సంతకం పెట్టాలంటే ఆలోచన చేసిన రోజులు ఇవి. మరి ఆ రోజుల్లో, అటువంటి రోజుల్లో కూడా మేము టెంట్ వేసి కూర్చుంటే మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకం పెడుతున్నారంటే అంటే ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలకి ఎంత గౌరవం ఉందో, పరిపాలన మీద ఎంత నిబద్ధత ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలనే కాదు, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో వారు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చిన హామీలు ఏంటి ఈ 18 నెలల కాలంలో అని చెప్పని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం వల్ల సామాన్యమైన ప్రజలు, మరి ఎవరైనా సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక డాక్టర్, మంచి మెరిట్ స్టూడెంట్ ఒక డాక్టర్గా చదవాలనే మరి కోరికని మీరు నీరుగార్చే విధంగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తానంటే మీ జేబులు నింపుకుంటాకి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తే మీ దళారీలు వస్తారో, కాంట్రాక్టులు వస్తారో, ఆ దళారీలు కాంట్రాక్టులు రావటం వల్ల
మీ నాయకుల జేబీలు, మీ నాయకుల ఇళ్ళ బీరువాలు నిండుతాయి తప్ప ప్రజలకేం ఒరుగుద్దని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలం మన పుప్పాల వాసువారి యొక్క ఆధ్వర్యంలో కైకి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 2 నెలల నుంచి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది చాలా మహా ఉద్యమంలా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయం చాలా గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న కోట ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్న ప్రజానికం కూడా మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమంలో విద్యార్థులు ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడ మేము ఈ శిబిరం ఏర్పాటు చేసిన వెంటనే స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి కార్యక్రమం చేస్తుంది అని చెప్పి విద్యార్థులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క నిరసన ఇక్కడ సంతకం పెడతాం జరుగుతుంది. స్థానిక డిఎస్ఆర్ వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం 3వ రోజుగా గాదే శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో శ్రీ సత్యసాయి గాయత్రి హోమం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ స్వామివారి జన్మదినం సందర్భంగా మహానారాయణ సేవా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం సత్యసాయి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆకుల నవీన్ బావా, తోట తిరుపతి రాయుడు, సూర్యచంద్రరావు, మల్లికార్జునరావు, శోభనాద్రిరావు, అడ్డల రాంబాబు, రమేష్, సంగీత విజయసాయి, ఆకుల రాము, విష్ణుమూర్తి, విశ్రుద్, సోరజ్, రామకృష్ణ, సతీష్, త్రినాథరావు, జానకిరామయ్య పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. తాడేపురం చిన్నవద్దని వద్ద గల కార్తీక మాసంలో జరుగుతున్న విశేషమైన పూజా కార్యక్రమంలో భాగంగా గురువారం బ్రహ్మశ్రీ కందుకూరి శివకుమార్ శర్మ బ్రహ్మోత్సవంలో ఎర్రాప్రగడ సాయి కిషోర్ శర్మ ఆధ్వర్యంలో మహాచండీ హోమం కార్యక్రమం జరిగింది. 23 మంది దంపతులతో పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బండారు సీతారాం దంపతులు, నవుడు ఆంజనేయుల దంపతులు, రెడ్డి సురేష్ దంపతులు ఇంకా అనేక మంది దంపతులతో చండీ హోమం జరిగింది. శక్తి ఇస్తాట. చాలా మంది చిన్న చిన్న కష్టాలకు కూడా తట్టుకోలేదు. 4 యుగాలు పూర్తయితే ఒక్కసారి 14 మన్వంతరాలు ఉన్నాయి. జీవించేటువంటి మన్వంతరం వైవస్వటువంటి ప్రభు మనల్ని పరిపాలించే స్వతుడు వైవస్వర మన్వంతరే. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే కష్టం ఉంటే భగవంతుడి దగ్గరికి వచ్చేస్తారు. భగవంతుడి చుట్టూ దీపాలతో నింపేయడం, పూలు, పసుపు, కుంకాలు, ఆవు పాలు మొత్తం నింపేస్తారు. భగవంతుడు కష్టంలో ఉంటే అప్పు చేసేనా సరే చేసేస్తారు. అదే సుఖంగా ఉన్నప్పుడు మన దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర ఒక్కడు రాడు. మన విలాసవంతమైన జీవితం నడుస్తూ ఉంటుంది. అటువంటిది కలియుగం. ఇటువంటి కలియుగంలో మానవులు అల్పాయుర్దాయంతో జీవిస్తూ ఉంటారట. అల్పాయుర్దాయం అంటే ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది మానవుడికి. ఆయుర్దాయం తక్కువగా ఉన్నప్పుడు తక్కువ సమయంలోనే మనం మోక్షాన్ని పొందాలి. అయితే నామస్మరణ చేస్తూ ఉంటే ముక్తి పొందొచ్చండి. కలవు స్మరణాన్ని ముఖ్య హేతు. కలియుగంలో మనం ఎక్కువసేపు కూర్చొని పూజలు చేయక్కర్లేదు, ఎక్కువసేపు కూర్చొని మడి కట్టుకోక్కర్లేదు, ఎక్కువసేపు హోమాలు ఇవన్నీ చేయక్కర్లేదు. నామస్మరణ చేస్తూ ముక్తి పొందొచ్చట. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పైబైన వైదేహి జన్మదినోత్సవం సందర్భంగా హ్యాపీ డేస్ గ్రూప్ ఆధ్వర్యంలో తాడేపురం ఏరియా ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి మిత్రబృందం మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరింత ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పైబైన వైదేహి, మద్దుల ప్రసాద్, శైలజ, పెదకాపు, 83-84 హ్యాపీ డేస్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 55వ సంవత్సరం పూర్తి చేసుకుని 56వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ గవర్నమెంట్ తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి అందరికీ ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. మన బ్యాచ్ అలాగా 84 బ్యాచ్ అందరం కూడా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలని
కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పేషెంట్స్కి పంచిపెట్టడం కానీ, భోజనాలు పెట్టడం కానీ, ఇలాంటి మా హ్యాపీ డేస్ గ్రూప్ అందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్ అయిపోయిన వైదేహి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సోదరి అయిపోయిన వైదేహి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరింత ఉన్నతమైన పదవిని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్ స్నేహితురాలు అయిపోయిన వైదేహి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. తను రాజకీయంగా ఉన్నత పదవిలో అధిరోహించి అందరికీ ప్రజాసేవ చేసి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఫ్రెండ్గా కోరుకుంటూ తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గణపవరం మండలం మొయ్యాని గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు జరిగాయి. బుధవారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ అర్చకులు సరస్వతుల విశ్వనాథ్ నరేన్ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మోత్సవంలో ఉదయం నుండి లక్షపత్ని పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, సహస్ర కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం సహస్ర జ్యోతిర్లింగార్చన, స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించారు. మొయ్యారు గ్రామస్తులు మేకా శ్రీనివాస్, రాజేశ్వరి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో అందరూ కూడా జరుగుతోంది. అసలు ఈ అదృష్టం మనకి మన పిల్లలు మన దగ్గర ఉండడం వీటిని అష్టైశ్వర్యాలు అంటారు. అటువంటి నిర్గుణ నిరంజన నిర్లింగేశ్వర స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా చూడండి, ఆ పక్కన గణపనాలు ఏదో అలంకారం కోసం ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే ఆ శ్రీని వచ్చి పూజా కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా స్వామి హిరణ్యం మనకు కూడా అంతే ఈ కార్యక్రమం చక్కగా రండి. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఎంతో వైభవపేతంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు అందరి సహకారంతో నిర్వహణ చేస్తూ వస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా గత సంవత్సరం కూడా సంకల్పం చేశాం స్వామివారి యొక్క కళ్యాణం. కానీ ఈ సంవత్సరం అంతకన్నా వైభవపేతంగా చూసిన కనులు పండుగ, చూడని కనులు దండగా అన్న రీతిలో ఎంతో వైభవపేతంగా మా యొక్క మేకా శ్రీనివాస్ గారు, శ్రీమతి రాజేశ్వరి గారి దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అందరి యొక్క పురజనుల యొక్క, ముఖ్యంగా గ్రామ పురజనుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృత ఫలరసములచే అభిషేక కార్యక్రమం, తదనంతరం స్వామివారికి లక్ష బిల్వ దళార్చన పూజా కార్యక్రమం, తదనంతరం స్వామివారికి జ్యోతిర్లింగార్చన, రుద్రహోమము, ఆడవారిచే కుంకుమ పూజా కార్యక్రమం, శాంతి కళ్యాణం, ఇవన్నీ కూడా అందరి యొక్క సహకారంతో భగవత్ సంకల్పం వల్ల ఎంతో వైభవపేతంగా నిర్వహణ చేస్తున్నారు. ఇంత కళావైభవం జరుగుతుందని చెప్పేసి ఊహించుకోలేదు, ఇంత జనం వస్తారని చెప్పి అనుకోలేదు. అందరికీ నా నమస్కారములు. అలాగే మన నవీన్ గారు చిన్న వయసు అయినా కానీ అన్ని విషయాల్లో పెద్ద విషయాలు చేస్తాడు ఆయన. పాపం ఆయన ప్రతిదీ కూడా ఎక్కడ లేని విధంగా చేస్తారు. అలాగే మా శివాలయం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా కమిటీ వారు చాలా బాగా నిర్వహించారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇలా చేయడం అన్నది మాకు చాలా సంతోషకరం. మా గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపురం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆధునిక యుగంలో మహిళలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
స్వామి రంగనాథన్ రచించిన పుస్తకాన్ని ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ఆవిష్కరించి వీర మహిళలకు అందించారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల రీజియన్ కోఆర్డినేటర్ కసిరెడ్డి మొదలత్త, యానాలపల్లి సర్పంచ్ గోకా ఛాయాదేవి, పెంటపాడు మండల వీర మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సామలమ్మ, జనసేన వీర మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆధునిక యుగంలో మహిళలు అనే ఒక మంచి పుస్తకం ప్రారంభించడం జరిగింది. దానికి స్వామి రంగనాథానంద దీన్ని మంచిగా రచించి మహిళలు ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ఆ సమస్యలందరినీ తొక్కి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న మహిళల గురించి ఒక మంచి పుస్తక రూపంలో ఒక మంచి ఇదిని తీసుకొచ్చారు. దానికి స్వామి రంగనాథానందకి మేము మనస్ఫూర్తిగా మహిళలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికి ఆయన రచించిన అక్షరాలని పుస్తక రూపంగా తీసుకొచ్చి మా ముందుకు తీసుకొచ్చిన సుంకర రామకృష్ణరాజు గారు యుఎస్, అట్లాగే బోడపాటి సత్యనారాయణ వరప్రసాద్ గారు దర్శపరి గ్రామానికి సంబంధించారు. వీళ్ళు పుస్తక రూపంగా మా ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళందరికీ మా మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి పుస్తకాలు ప్రచురించి అందరికీ చేరువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే గారు మనకి ఈ ఆధునిక యుగంలో మహిళలు అనే దాని గురించి బుక్స్ని అందచేశారు. స్వామి రంగనాథం గారు రచించిన బుక్స్ని ఆధునిక యుగంలో మహిళలు అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇచ్చారు. ఆడవాళ్ళం కొన్ని నియమ నిబంధనలతో ఉండాలి అని పూర్వం మనకి పెద్దలు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళకపోతే నడవట్లేదు. అలాగే కొన్ని బయట తిరిగితేనే మనకి లోకజ్ఞానం అనేది కూడా తెలుస్తుంది. పూర్వం వాళ్ళకి ఏమీ తెలిసేది కాదు, అలాగే ఇంట్లో ఉండిపోయేవారు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో పాటు ఉంటేనే మనకి అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయి అని నేను చెబుతున్నాను. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీశ్వరరాజు తెలిపారు. ముఖ్య అతిథిగా శాఖ గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రంథాలయం పుస్తకాలు ఉండే స్థలం కాదని జ్ఞానానికి ద్వారమన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సోషల్ యాక్టివిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్ తాడేపూడెం శ్రీ బాపయ్య శర్మ మాట్లాడుతూ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వర్గీకరణ ద్వారానే మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని, గ్రంథాలయ శాస్త్రమునకు సంబంధించి కోర్సులు చేసి ఉపాధిని కూడా పొందవచ్చని తెలిపారు. కళాశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం జీవితాన్ని మార్చగలదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పఠన అలవాటు, విశ్లేషణ శక్తి భవిష్యత్తు జీవితానికి మౌలికమైన బలాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో పుస్తక ప్రదర్శన, క్విజ్, వ్యాసరచన, వ్యక్తిత్వం, డ్రాయింగ్ మొదలైన పోటీలు నిర్వహించి పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. సేపు చాలా బలంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. బాబాయ్ గారు అయితే మీకు పనికి వచ్చేదిగా ఒక స్టూడెంట్కు బుల్లెట్ నాట్ వర్డ్స్ అంటే నాకు బాగా వస్తాయి, చాలా స్పీడ్గా, అగ్రెసివ్గా ఇలాంటి చోట మాట్లాడడం. అంటే లైబ్రరీలో మాట్లాడేటప్పుడు లైబ్రరీస్ యూజువల్ బాగా సైలెంట్గా ఉంటారు. బట్ చాలా చక్కటి మెసేజ్ చెప్పాడు. బట్ మరి మాస్టర్ చెప్పింది లెసన్ చెప్తూ ఉంటే మీరు తల తిప్పుకోవాలి అని అనిపించకూడదు. సరే, ఇదంతా పాజిటివ్గా చెప్పారు. నేను కొద్దిగా నెగిటివ్గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ బాగా మనకి ఇస్తాయి మనం. సో ఒకసారి ఈ లైబ్రరీ మహోత్సవం చేసుకోలేదు నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త ట్రెండ్ సృష్టించి దాన్ని మళ్ళా తర్వాత అంటే నాకు తెలిసి మొదటి వారోత్సవాలు, రెండో వారోత్సవాలు చేసుకుంటారా సార్? 1968 నవంబర్ 14 స్టార్ట్ చేశారు. 69లో జరుపుకుంటారా సార్? అదే మళ్ళా వాళ్ళకి తెలియదు. ఎంత అమాయిందంటే మనం మదర్స్ డే జరుపుకుంటాం. అసలు ఫూలిష్నెస్.
ఫాదర్స్ డే జరుపుకున్నాం, అది ఇంకా ఫూలిష్నెస్. జరుపుకోవడం ఇది ఇంకా ఫూలిష్నెస్. సబ్జెక్ట్కి నాలెడ్జ్కి రిలేటెడ్గా అందరూ జనరల్గా గవర్నమెంట్ లైబ్రరీ అలాగే లైబ్రేరియన్స్ పాత్ర గురించి చేస్తూ ఉంటారు. కానీ మన ఆదిత్య డిగ్రీ కళాశాలలో మనం కూడా ఆ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, విజ్ఞానం పెంచుకోవడానికి ఎంతవరకు కృషి చేయగలము అని మనం కూడా ఎవ్రీ ఇయర్ లైబ్రరీ వారోత్సవాలు జరుపుకుంటున్నాం, లైబ్రరీ డే కూడా జరుపుకుంటున్నాం. ఇది ఒక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మంచి అవకాశం. ఈ అవకాశం ఎందుకు ఏమిటి అనేది మన వెంకటరామన్ గారు స్టార్ట్ చేశారు. అయితే ఇందులో పార్టిసిపేట్ చేయాలి అన్నా, లేకపోతే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అన్నా కనీసం ఒక్కసారైనా మనం లైబ్రరీకి విజిట్ చేయాలి అని ముఖ్య ఉద్దేశం. మన కాలేజీలో చైర్మన్ సార్ దీనివల్ల, అభిష్టం వల్ల, చైర్మన్ సార్ అభిమతం వల్ల మన లైబ్రరీ 5,000 పుస్తకాలతో ఉంది. మనకి చదువుకున్నప్పుడు, నా డిగ్రీ చదువుకున్నప్పుడు నేను ఒక మామిడి చెట్టు దగ్గర కూర్చొని నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నేను ఆలోచించుకున్నాను, ఏం చేయాలి నెక్స్ట్ అని. కూడా పడ్డాయి పోస్టులు. అగ్రికల్చర్ మార్కెట్లో కూడా అప్లై చేశాను. నెక్స్ట్ నేను బిఎల్ చదువుతామనేసి నా ఆశ. మాది ఫ్యామిలీ మిడిల్ క్లాస్, మనం ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు కదా అనేసి ఒక మన నిలబడాలి అనేసి ఒక స్థాయిలో నిలబడాలి అనే నా ఆలోచన. తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా నేనే సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ చేయాలని నా ఆలోచన. సరే అని అగ్రికల్చర్ మార్కెటింగ్లో పోస్టింగ్ ఇచ్చింది, మేస్త్రీ పోస్టు. అలాగే దీంట్లో క్లాస్ 4 వచ్చింది, రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. బీకామ్ సెకండ్ ఇయర్ నేను ఏం చేశానంటే డిస్కంటిన్యూ చేశాను. చేసి ముందు పోస్టులకు ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. లైబ్రరీగా అక్కడ రావులపాలెం ఫస్ట్ పుట్టింగ్ నాకు రావులపాలెంలో వచ్చింది. 560 రూపాయలు. నేనే అక్కడ చదువుకొని డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసుకొని బోత్ ఐర్స్ ఇంగ్లీష్ తెలుగు హైర్ చేసుకొని డిపార్ట్మెంటల్ టెస్ట్లు కూడా అన్ని పాస్ అయిపోయాను. స్వాతంత్ర ఉద్యమం వంటి అనేక చారిత్రక సందర్భాలలో గ్రంథాలయాలు ముఖ్యమైన పాత్ర పోషించాయని గుండుగోలం సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు పేర్కొన్నారు. భీమడోలు మండలం గుండుగోలం లైబ్రరీలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు కార్యక్రమం లైబ్రేరియన్ గుర్రం బంగారుపాప ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొండబాబు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా గ్రంథాలయాల్లో నిర్వహించిన పలు విద్యా క్రీడా పోటీల్లో గ్రామంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పలు విభాగాల్లో 40 మంది ప్రతిభ చూపారు. నిర్వాహకులు షీల్డ్లు, ప్రశంసా పత్రాలు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ గుర్రం బంగారుపాప మాట్లాడుతూ వేడుకల ముగింపు సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగిందని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే 14 నుండి 20 వరకు పిల్లలకి వ్యాస రచన, డ్రాయింగు, మరి వక్తృత్వం, మరి క్విజ్, క్రీడలు పోటీలు జరిపామండి. లాస్ట్ రోజు 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలకి స్కూల్స్ అంటే ఎంపీయూపీ స్కూలు, జడ్పీహెచ్ స్కూలు, శ్రీ విద్యాలయ స్కూలు, గురజాడ స్కూలు వీళ్ళంతా కూడా అధిక సంఖ్యలో పిల్లలు పండగ వాతావరణంలో పార్టిసిపేట్ చేశారండి. వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు 40 మంది పిల్లలకి సర్టిఫికెట్స్, ప్యాడ్స్, మెమోంటోస్, జామెంట్రీ బాక్సులు, స్కెచ్ పెన్స్ ఇవన్నీ ఇవ్వటం వాళ్ళకి జరిగిందండి. ఈరోజు కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెంటపాడు మరియు తాడేపురం సంయుక్త మండలాల కార్తీక వన సమారాధన వరల్డ్ ఫ్రాంక్రియాటిక్ క్యాన్సర్ డే కార్యక్రమం శశి స్కూల్ దగ్గర కోకో తోటలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ పాండురంగారావు, డాక్టర్ బి దివ్యశ్రీ, జాతీయ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ చిట్టి సుభాన్, ఉపాధ్యక్షులు ఎం నాగప్రసాద్, సహాయ కార్యదర్శి షేక్ సయ్యద్ అలీ జిన్నా, జిల్లా ఉపాధ్యక్షులు ఎం నాగప్రసాద్, కార్యదర్శి షేక్ సయ్యద్ అలీ, మండల కార్యదర్శి కొల్లు రాజశేఖర్, ఉపాధ్యక్షులు త్రినాథ్, సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు రోడ్లో వేంచేస్తున్న షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకరహారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన జరిగింది. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:30కు బాబావారికి కాకరహారతి, 6:30కు బాబావారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:35కు నీరాజమంత్రలు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 నుంచే అన్ని కార్యక్రమాలన్నింటికి పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మళ్ళీ 12ంటికి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ వచ్చి ఈ అన్నప్రసాదం సేకరించి స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న షిర్డీ సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవెల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.